హైదరాబాద్‌లో ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీస్ బాగా హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ, లేదు అంటే విల్లా ప్లాట్స్ కానీ ఏవైనా కూడా మనకి మాక్సిమం టు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి. యెస్. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల? ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. హ్మ్. ఎగ్జాంపుల్ మణికొండ గావచ్చు, హ్మ్. లేదంటే మాదాపూర్ గావచ్చు. హైదరాబాద్ అంతా ఒకటే గదా! మరి మాదాపూర్‌లో, మణికొండలో ఎందుకు రేట్లు ఎక్కువుంటాయి? అంటే ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో, లేఅవుట్స్‌లో ఉండే ఎమ్యూనిటీస్‌ని బట్టి రేట్లనేవి పెరుగుతాయి. ఓకే. సో, ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు కొన్ని వెంచర్స్‌లలో కొన్ని ఏరియాస్‌లలో ఇప్పుడు షాద్‌నగర్‌లో గాని, విజయవాడ హైవేకి గాని, లేదంటే శ్రీశైలం హైవేకి గాని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి. ఎందుకుంటాయి అనంటే వాళ్ళు కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకుంటారు. యాస్ వెల్ యాస్ వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్‌ని బేస్ చేసుకుంటారు. ఇప్పుడు కొన్ని వెంచర్స్‌లలో క్లబ్ హౌస్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్‌లలో ఫ్లాట్‌లు తీసుకుంటే కూడా చాలా వరకు క్లబ్ హౌసెస్ ఇస్తలేరు. అట్లాంటిది కొన్ని కంపెనీస్‌లలో క్లబ్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసి అన్నీ గూడా సీసీ రోడ్స్ ఇచ్చి, పార్క్ డెవలప్‌మెంట్స్ ఇచ్చి, అవెన్యూ ప్లానిటేషన్ ఇచ్చి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చి, అలా అన్ని డెవలప్‌మెంట్స్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు అబ్సల్యూట్‌గా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే పెట్టాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెన్స్ అనేది ఎక్కువైంది వాళ్ళకి. సో, ఓకే. అది వాళ్ళేం జేస్తారు అనంటే వెంచర్, మీడియం గాని, లోవర్ మీడియం గాని వాళ్ళు దే కెన్ ఈజీలీ ఇన్వెస్ట్. హ్మ్. నువ్వు 25,00,000, 30,00,000 అనుకునే వాళ్ళ దగ్గర ఆ కమ్యూనిటీలో నార్మల్ పీపుల్ ఎళ్లి ఉండలేరు. పర్చేస్ చేయలేరు యాక్చువల్లీ. అవును. సో, వాళ్ళ కోసం ఏం జేస్తారంటే, వాళ్ళకి తగిన వెంచర్‌లు చేస్తారు. అండ్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ అంటున్నారో, గేటెడ్ కమ్యూనిటీస్ కోసం, గేటెడ్ పీపుల్స్ కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి క్రియేట్ చేస్తారు. దానికి తగ్గట్టే అక్కడ ఎమ్యూనిటీస్ గూడా ఉంటాయి. సో, ఓకే. ఎమ్యూనిటీస్ తగ్గే మనకు అమౌంట్ అనేది ఉంటుందండి.